హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మక్క పేలాలు ఎలా చేయడమో చూపిస్తానండి. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు తీసుకోవాలండి. ఉప్పుని కొంచెం వేడి అయిన తర్వాత కొన్ని ఇలా పేలాల మక్కలు వేసుకోవాలండి. చాలా బాగుంటాయి చూడండి, ఇలా నేను చేసి పెట్టాను. మనకు వితౌట్ ఆయిల్ అండి. అసలు ఎలా బబుల్స్ వస్తాయంటే ఇలా పెద్ద పెద్దగా వస్తాయండి. మనం బయట అమ్ముతారు చూడండి, బయట తీసుకొచ్చి అమ్ముతారు చూడండి, అలా అండి. చూడండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయిపోతుందండి మనం ఇట్లా చేసేసుకుంటే. మీరు ఈ ఉప్పును కూడా చల్లారిన తర్వాత ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఎప్పుడైనా చేసుకోవడానికి వీలవుతుందండి. మళ్ళీ వేరే ఉప్పు తీయాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి. చాలా ఈజీ పద్ధతి అండి. కొంచెం ఫ్లేమ్ ఇచ్చినాను. మనకు ఆయిల్ అసలు అవసరం పట్టదండి. అసలు తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం పెద్ద మంట పెట్టేసేసుకొని అవి మనకు తెలిసిపోతూ ఉంటాయన్నీ అవి కాలినట్టుగా. అప్పుడు కొంచెం చిన్న మంట పెట్టేసుకుంటే సరిపోతుందండి. బయట మనకు పేలాల మొక్కలు దొరుకుతాయి కదండి, కేజీ 100 రూపీస్ ఉంటుందండి హోల్సేల్లో. చూడండి వస్తున్నాయి బబుల్స్. చిన్న పెడతాను, దీనిపైన ఇలా బోర్లీ చేస్తే అయిపోతుందండి. ఎందుకంటే అవి మన మీద పడకుండా ఉంటాయండి. చాలా సింపుల్ అండి. చూసారా, 2 మినిట్స్ అండి. 2 మినిట్స్లోనే అవి అయిపోతూనే ఉంటాయి. ఇంకా అది చూసి వస్తున్నాయి చూడండి. మీకు సౌండ్ వినిపిస్తుందా? అది చూసారా? కొంచెం ఇలా పైన మనకు చారుబడ పోసుకునేది అది తెలుసు కదండి. మనం అప్పాలు చేసినప్పుడు నూనె కారడానికి పెడతాం చూడండి, అది ఒక జల్లి బోర్డు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా వచ్చేస్తున్నాయి, బబుల్స్ వస్తున్నాయి. ఇట్లా మంచి ఉబ్బుతున్నాయండి. అదే మనం ఆయిల్లో చేస్తే రావండి, అది నూనె అంతా చిల్తా ఉంటుంది. ఇది జస్ట్ మనం ఉప్పే కదండి, కొంచెం అందరి ఇళ్ళల్లో ఉండేదే కదండి. చూసారా ఎలా అయిపోయినాయో? ఓకేనా? దీనికి మనకు ఇందులోనే